అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనీ ఉంటే ఏం చేయాలి? గోల్డ్ కొనాలా లేదంటే భూమి కొనాలా? ఇది ప్రతి ఒక్కరి సమస్య అనమాట. సో మనీ ఉంటే ఏం చేయాలి, మనీ లేకపోతే ఒకలాగా ఉంటుంది. మనీ ఉంటే మనం ఏం కొనాలి అనేది మైండ్లో రాదనమాట. ఒక్కొక్కసారి గోల్డ్ కొనాలి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి భూమి కొనాలి అనిపిస్తుంది. సో అందులో రియాలిటీ ఎంత ఉందో చూసేద్దాం వచ్చేయండి. సో ఇప్పుడు గోల్డ్ కొనాలి అంటే వేలల్లో ఉంటుందన్నమాట. సో 70,000-80,000కి మీకైతే గోల్డ్ అయితే వచ్చేస్తుంది. సో మీ దగ్గర మనీ పట్టి మీరైతే ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఒకటి గోల్డ్ కొనాలా లేదంటే భూమి కొనాలా అని చెప్పి. సో ఒకవేళ మీరు గోల్డ్ కొంటే మీకు వేలల్లో అయిపోతుందన్నమాట. తులం 70,000 ఆ రేంజ్లో వెళ్తూ ఉంది కాబట్టి సో మీకైతే బంగారం అయితే 70,000 పెడితే మీకు గోల్డ్ అయితే వచ్చేస్తుంది మీ ఇంటికి హ్యాపీగా. సో అలా అని మీరు ఎలాంటి గోల్డ్ కొనాలని కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి భూమి కొంటే లక్షలు ఉండాలి, లక్షలు కోట్లలో ఉందన్నమాట ల్యాండ్. సో అలాగా మనం ఎన్ని లక్షలు ఉంటే మనకు భూమి అయితే కొనచ్చు అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ప్లానింగ్ ఇంకో వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో తులం అంటే వేలల్లో ఉంటే బంగారం కొనండి, లక్షల్లో ఉంటే భూమిని అయితే కొనండి. సో ఏది త్వరగా పెరుగుతుంది? సో ఒకవేళ ల్యాండ్ కొన్నారనుకోండి, మీకు ఆ ల్యాండ్ ద్వారా మీకు ఎలాంటి యూజెస్ ఉంటాయి, అవసరమైతే ల్యాండ్ అయితే కొనండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, నాకు సొంత ఇల్లు లేదు అనుకున్నప్పుడు మీరైతే ల్యాండ్ కొన్నారనుకోండి, మీకు హ్యాపీగా ఆ ల్యాండ్లో ఇల్లు అయితే వచ్చేస్తుంది అనమాట. సో లేదు నాకు చాలా ల్యాండ్స్ కొని రియల్ ఎస్టేట్ చేయాలని ఉంది అంటే సో అది కూడా బెస్టే అనమాట. సో మీరు ఒకవేళ బిల్డర్గా ఉంటే ఇల్లు కట్టి అమ్మేయచ్చు. మీకు ఆ కెపాసిటీ ఉంటే మీకైతే రియల్ ఎస్టేట్ మంచిగా యూజ్ అవుతుంది. లేదు మాకు కావాల్సింది ల్యాండ్, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే మాకు చాలు అన్నట్టుంటే సో మీరైతే ల్యాండ్ తీసుకొని ఇల్లు అయితే కట్టేసుకోండి. సో మీ వల్ల ఇప్పుడు ఇల్లు కట్టడం కుదరదు, ఓన్లీ ల్యాండ్ వర్కే ఉంది మీ దగ్గర అంటే షాప్స్ వేసేయండి, చిన్న చిన్న షాప్స్ వేసి వదిలేయండి. సిటీస్లో అయితే ఊరికే నేలను వదిలేస్తే మీకే లాస్ అనమాట. సో అలాంటప్పుడు షాప్స్ పెట్టేశారనుకోండి, మీకు మంచిగా రెంట్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి సో ఆ ల్యాండ్ అయితే మీకు ఏదో ఒక రూపంలో మనీ రూపంలో వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఆ ల్యాండ్ని లీజ్కి ఇస్తారు, చాలా వరకు కొన్నేళ్ళ వరకు లీజ్కి ఇస్తారు. అక్కడ ఏదైనా షాప్స్ లేదంటే ఏదైనా వస్తువులు పెట్టుకుంటూ ఉంటారు చాలా వరకు, లేదంటే వాటర్ ట్యాంక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ బోర్ వేసి వాటర్ ట్యాంకులు అయితే సప్లై చేస్తూ ఉంటారు, అంటే మినరల్ వాటర్. అలాగా సిటీస్లో ఎక్కువ ఇలాగ ల్యాండ్ని లీజ్కి ఇచ్చి ఇవంతా చేస్తూ ఉంటారనమాట. లేదంటే బైక్స్ పెట్టుకుంటూ ఉంటారు, కార్లు పెట్టుకుంటూ ఉంటారు, వాటికి కూడా రెంట్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో మన వస్తువులు ఏదైనా కూడా పెట్టుకొని రెంట్ అయితే కట్టుకుంటూ ఉంటారు కాబట్టి సో అలా ల్యాండ్స్ మీద కూడా మీకు రెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో అవసరమైతే వెంటనే మనీగా అయితే రాదనమాట, ఇది ఒక డ్రాబ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నీకు ఇప్పుడే అవసరం ఉంది, నాకు మనీ కావాలి అంటే మనం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టినంత ఈజీ కాదు. ఇదైతే మాత్రం ల్యాండ్ చాలా రోజులు పడుతుంది, మంచి క్యాండిడేట్ దొరకాలి, మనం పెట్టిన రేటుకి వాళ్ళకి ఇష్టం వచ్చి కొనాలి. సో అలాంటప్పుడు ల్యాండ్ రూపంలో మనం చాలా వేస్ట్ అవుతుందన్నమాట మనీ. సో ఒకవేళ మనకు వెంటనే మనీ కావాలంటే తగ్గించి కూడా ఇచ్చేయాల్సి వస్తుంది కాబట్టి సో నేను ల్యాండ్ మీద నాకు నచ్చిన విధంగా మనీని డబుల్ చేసుకుంటాను. ల్యాండ్ని ఎక్కువ అమ్మడానికి కానీ లేదంటే అవసరం నాకు ఫాస్ట్గా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు మీకైతే అవసరం అలాంటి ల్యాండ్స్ అయితే కొనకండి. సో ల్యాండ్స్ కొన్నప్పుడు మీకు వెంటనే అయితే మనీ రాదు, కొన్ని నెలలు పడుతుంది. ఒక్కొక్కసారి ఆ ల్యాండ్ వాల్యూ తగ్గుతూ వచ్చిందనుకోండి, మీకు ఆరాంగా నష్టపోతారు. సో రియల్ ఎస్టేట్ బాగుంటే మీ లైఫ్ బాగుంటుంది, రియల్ ఎస్టేట్ కానీ డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ కూడా పడిపోతూ ఉంటుంది. సో అది కూడా మీ మైండ్లో పెట్టుకొని చుట్టుపక్కల మీరు ఎలాంటి అట్మాస్ఫియర్లో ల్యాండ్ తీస్తున్నారు అనేది కూడా మైండ్లో పెట్టుకొని అయితే కొనుక్కోండి, అప్పుడే మీరు ఎలాంటి నష్టం పోకుండా ఉంటారు. సో ఈ పాయింట్స్ అన్నీ మీకు ల్యాండ్కి వర్తిస్తుంది అనమాట. సో అదే ల్యాండ్ కాగితాలు పెట్టి లోన్స్ తీసుకోవచ్చు. సో లోన్స్ ద్వారా కూడా మీకు మనీగా వస్తుంది కాబట్టి సో మీకైతే ఆ లోన్ని మీరు తిరిగి కడుతూ వచ్చి లాస్ట్లో పేపర్స్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మీకు ల్యాండ్ అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ బంగారంకి వచ్చేద్దాం. సో బంగారం అనేది త్వరగా పెరిగిపోతుంది, మనమే రీసెంట్ టైంలో చూస్తూ ఉన్నాము ఎంత పెరుగుతుందని చెప్పి. తగ్గడం తగ్గుతుంది కానీ
పెరగడం 100ల్లో పెరుగుతుంది, తగ్గడం 10లు 20లు అలా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు బంగారం త్వరగా పెరుగుతుంది కాబట్టి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈజీగా మనీ అయితే వచ్చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో బ్యాంక్లో వెళ్ళి పెట్టేస్తే మీకు మనీ అయితే ఇస్తారు. కానీ బంగారం కొనడం వల్ల గోల్డ్ జిఎస్టీ, వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ అంతా ఉంటుంది కాబట్టి సో గోల్డ్ ద్వారా మీకు ఇవన్నీ లాస్ ఉంటుంది కాబట్టి సో మీరు ఒకసారి ఆలోచించుకోండి. లేదు మాకు ఇంత లాస్ మేము చేయలేము, జిఎస్టీ కట్టుకుంటే చాలు, కాయిన్స్ కొంటాము అంటే ఓకే, కాయిన్స్ కూడా కొని పెట్టుకోవచ్చు మీ దగ్గర మనీ ఉంటే. సో లేదు నేను బాండ్స్ కొంటానండి అంటే సవరిన్ గోల్డ్ బాండ్స్ మన ఛానల్లో ఈ వీడియో అయితే ఉంది. సో అలాగా బాండ్స్ అయితే కొని మీరైతే గోల్డ్ పెరిగినప్పుడు, చాలా పెరిగినప్పుడు వెళ్ళి అమ్మేసుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఇలాగ మనీ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మీకు గోల్డ్ అనేది బెస్టే అనమాట. సో మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టాలంటే భూమి, గోల్డ్ రెండు బెస్టే అండి. సో మీరు ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా హ్యాపీగా ఎలాంటి రిస్క్ మాకు అవసరం లేదు అంటే గోల్డ్కి వెళ్ళిపోండి, గోల్డ్ బాండ్స్కి వెళ్ళిపోండి. లేదు నేను రిస్క్ చేయగలుగుతాను, మనీ నాకు అవసరం లేదు, మనీ నా దగ్గర ఉంది, నాకు ల్యాండే కావాలి అంటే ల్యాండ్ కూడా కొనుక్కోవచ్చు. రెండు బెస్ట్ అండి. ఏది బెస్ట్ ఏది రాంగ్ అని చెప్పలేదు నేను ఇక్కడ. సో రెండు బెస్టే, దేనికి ఉన్నది దానికి ఉంటుంది, దేని వాల్యూ అనేది దానికి ఉండనే ఉంటుంది కదా. సో అలా చెప్తున్నాను అనమాట. సో గోల్డ్ అయితే మాత్రం రేటు తగ్గించకుండా అమ్మేయచ్చు అనమాట. సో ఒకవేళ రేట్ ఎక్కినప్పుడు వెళ్ళి బ్యాంక్లో మీకు ఒకవేళ బాండ్స్ ఉన్నా లేదంటే కాయిన్స్ ఉన్నా బ్యాంక్లో ఇచ్చేస్తే వాళ్ళు తీసేసుకుంటారు. సో దానికి తగిన మనీ అయితే మీకు ఇచ్చేస్తూ ఉంటారండి. సో ఇలా ప్లాన్ చేసుకోండి. మీకు ఒకవేళ మీ దగ్గర మనీ ఉందంటే ఇలా అయితే ప్లాన్ చేసుకొని సేవ్ ద మనీని సేవ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్.